అసలు సమాజం ఎందుకు ఇలా మారిపోతుంది? మారిపోవడానికి అమ్మాయిలు మెయిన్ రీజన్. మారిపోవడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఇద్దరేసి, ముగ్గురేసి అబ్బాయిలు కావాలి. ఇంట్లో పో ప సా పెట్టి పోషించడానికి మొగుడు, బయట టైం పాస్‌కి తిరగడానికి ఒకడు, సాయంత్రం ఎంజాయ్ చేయడానికి ఇంకొకడు. ఈ రకమైనటువంటి అబ్బాయిలని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు. ఇంతకు ముందుల ఇలా మెయింటెనెన్సు మగవాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఆడది అణిగిమణిగి ఉండేది. ఎందుకు? బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం, కాపురం కోసం, అన్నదమ్ముల కోసం. మెయిన్ కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కడ అన్యాయం అయిపోతారో, నేను చెదిరిపోతే నా కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందో అనే ఒక భయానికి ఆ మహిళ అలా అలా అణిగిమణిగి ఉంటూ కాపురాన్ని తాను నడిపించుకునేది. అన్నీ అన్ని చక్రాలు 4 చక్రాలు తనే అయ్యి నడిపించుకునేది. అటువంటి మహిళ ఈ వేళటి రోజున పెళ్లి చేసుకొని ఏ ఇలా ఒక వన్ బై వన్గా మెయింటెనెన్స్ చేస్తుంది. అంటే సంపాదించే సంపాదన సరిపోదు, బయట తిరిగే బాయ్ ఫ్రెండ్ సరిపోడు, సాయంత్రం ఎంజాయ్ చేసే పురుషుడు సరిపోడు. అంటే వీళ్ళలో ఎక్కడ? అందుకనే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి అమ్మాయిలకే కానీ, ఒక మిడిల్ ఏజ్ మహిళలకే కానీ ఒక ఒక పురుషుడు సరిపోడు, ఒక అబ్బాయి సరిపోడు. ఇద్దరు అబ్బాయిలు కావాలి. మిడిల్ ఏజ్ వాళ్ళకైనా కానీ ఇద్దరు పురుషులు కావాలి. ఒకడు పనికి వెళ్తాడు, ఒకడు ఎంజాయ్ చేస్తాడు. అలాగే అమ్మాయిలకు కూడా అంతే ఉన్నారు. హస్బెండ్ ఒకడు ఉంటాడు, ఎంజాయ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇలా ఇటువంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు అమ్మాయిలు. ఇటువంటి మెయింటెనెన్స్ చేయడానికి గల కారణాలు ఏంటో, మరి వీళ్ళకి ఏమి కావాల్సి వచ్చి ఇలా చేస్తున్నారో, ఎదిరిస్తే భర్తను చంపుతున్నారో, అడిగినందుకు ప్రియుడిని చంపుతున్నారో తెలియదు. కానీ అతి దారుణంగా అయితే మాత్రం ఒక మగ మనిషి, ఒక మగాడు, ఒక పురుషుడు ఈ అమ్మాయిల చేతులలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతున్నాడు. అతి దారుణంగా వీళ్ళ చేతుల్లో హత్యలకు గురవుతున్నాడు. అంటే ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఫ్రీడమ్ ఇచ్చి పిల్లల్ని పెంచుతూ ఉన్నారు కదా! అంటే కొంతమంది. అంటే ఫ్రీడమ్ వల్లే ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చా? ఫ్రీడమ్ లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఫ్రీడమ్ వేరే అబ్బాయితోటి ఫిజికల్ టచ్ దాకా వెళ్ళొద్దు. అబ్బాయిలతోటి ఎంత దూరమైనా వెళ్ళండి. అది మనసు టచ్ దాకా అండ్ హార్ట్ టచింగ్ అండ్ ఫిజికల్ టచింగ్ దాకా వెళ్ళొద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు చదువుకునే కాలేజీ ఫ్రెండ్స్ చదువుకోవట్లేదా? 10th క్లాస్ ఫ్రెండ్స్ చదువుకోవట్లేదా? ఇక్కడ లేని కల్లా కాపడం లేనటువంటి ఫ్రెండ్షిప్ ఒక అబ్బాయితోటి ఫిజికల్గా కానీ, ఒక అబ్బాయితోటి మానసికంగా కానీ అటాచ్డ్ అయినప్పుడు ఎందుకు వస్తుంది? అదే ఫ్రెండ్ కదా. ఇప్పుడు అదే కాలేజీ ఫ్రెండ్, అదే స్కూల్ ఫ్రెండ్, అదే కాలేజీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకో, అదే స్కూల్ ఫ్రెండ్ తోటి మిగిలిపో. అంతేగాని ఈ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఈ కాలేజీ ఫ్రెండ్ కోసం, ఈ బాయ్ ఫ్రెండ్ కోసమో వేరే అబ్బాయిని చంపడం ఎందుకు? ఇది దారుణం కదా. ఎందుకు ఇలా తయారవుతున్నారు అమ్మాయిలు? అంటే వీళ్ళ దగ్గర మరి అబ్బాయిల దగ్గర ఏం కోరుకుంటున్నారో తెలియట్లేదు, ఇంకా అబ్బాయిల దగ్గర ఏం కావాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఒక మిడిల్ ఏజ్ మహిళలు కూడా అలాగే ఉన్నారు ఇవాళ రేపు. ఒక మహిళ అయితే డ్రమ్ములో పెట్టింది చంపి, సిమెంట్ వేసేసింది, ఆవిడ హ్యాట్సప్. ఇంకొక ఆడదైతే కుక్కర్లో పెట్టింది మహిళనే, పురుషుడు పెట్టాళ్లే, కుక్కర్లో పెట్టింది అబ్బాయిని కాదు. ఇంకొక ఆడదైతే హనీమూన్ అని తీసుకెళ్ళి హనీమూన్లో చంపేసింది. ఇంకొక ఆడదైతే బ్యాంక్ మేనేజర్ని ఉంచుకొని చంపేసింది. ఇంకొక ఆడదైతే సమోసాల విషయం కలిపి చంపేసింది. ఇంకొక ఆడదైతే ఈ ఈ బయట ఉన్నటువంటి లైంగిక సంబంధాల కోసం, అక్రమ సంబంధాల కోసం కడుపున పుట్టిన పిల్లల్ని సైతం చంపుతున్నారు ఆడవాళ్ళు. మీరు కని పెంచుకున్న పిల్లలు మీకు అడ్డమైపోయారా? పిల్లలు ముఖ్యమా నీకు? ఇప్పుడు ఇక్కడ దొరికిన నీ ప్రియుడు ముఖ్యమా? అంటే నువ్వు కని పెంచుకున్న పిల్లలు నీకు ముఖ్యం కాదు, నీకు కొత్తగా వచ్చిన నీ బాయ్ ఫ్రెండ్ ముఖ్యం. ఇట్లా తయారయ్యి ఈ రకంగా పిల్లల్నే చంపుతున్నారు, తల్లిదండ్రులనే చంపుతున్నారు, భర్తలనే చంపుతున్నారు మహిళలు. ఈ మహిళా లోకాన్ని ఏమనాలో, ఎలా వర్ణించాలో, వీళ్ళకి ఎవరు వచ్చి చెబితే అర్థమవుతుందో, మరి ఏ దేవుడు దిగి రావాలో, ఏ కృష్ణుడు దిగి రావాలో, ఏ రాముడు దిగి రావాలో తెలియదు. కానీ ఇది మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం మహిళల దాటికి పురుషులు బలైపోతున్నారు.